సంసారానికి స్వాగతం. ఇవాళ మనము కూర అరటికాయ ఉంటుంది కదా, పచ్చి అరటికాయ రా బనానా, దాంతో ఒక సింపుల్ ఫ్రై చేద్దాం. ఎప్పుడు చేసుకునేవే, కాకపోతే ఏంటంటే మనం వెజిటబుల్స్ మార్చక్కర్లేదు, చేసే పద్ధతి మారిస్తే స్టైల్ మారిపోతుంది, టేస్ట్ మారిపోతుంది. ఓకే, అది రసంతో పెట్టుకోవచ్చు, విడిగా తినొచ్చు, డైరెక్ట్గా తినొచ్చు, స్నాక్ లాగా తినొచ్చు. ఓకే, అరటికాయ వేపుడు చేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఒక 3 కూర అరటికాయల్ని ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్నాను. తొక్క తీసేసి దాన్ని కొంచెము పెద్ద పెద్ద ముక్కలుగా, అంటే ఒక అరటికాయని 3 కానీ 4 కానీ, ఓకే, అలా అన్నీ కట్ చేసుకొని దాన్ని అవి ఒట్టివే ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం. అంటే ఇది డబుల్ ఫ్రై చేయాలి. ఫస్ట్ ఒకవైపు చేసే ఫ్రై ఏంటంటే ముక్కగా వేసాను. కొంచెము కలర్ మారింది అన్నప్పుడు తీసి పక్కన పెట్టుకొని స్టవ్ ఆపేసి ముక్కలు కూడా ఆరిన తర్వాత ఇప్పుడు ఆ ముక్కను ఏంటంటే జస్ట్ కత్తితో కొంచెము నైఫ్తో కొంచెం ప్రెస్ చేస్తే ఫ్లాట్గా అవుతుంది. అంటే ముక్కగానే ఉంటుంది, కానీ అట్లా కొంచెము ఫ్లాట్గా అవుతుంది అనమాట, వెడల్పుగా. దాన్ని మళ్ళీ మనం ఏం చేయాలంటే ఆయిల్ మళ్ళీ రీహీట్ చేసుకొని ఫ్రై చేయాలి. అంటే డబుల్ ఫ్రై అవ్వటం వల్ల ఇంకా క్రంచీగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ ఫ్రై చేసుకొని ఆ పచ్చిదనం పోయేదాకా ఉంచి తర్వాత తీసేసి పక్కన పెట్టుకొని కొంచెము మసాలా రెడీ చేసుకోవాలన్నమాట. ఇది సింపుల్గానే ఉంటుంది, కానీ కొంచెం ఫ్రై. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి. ముందే ఇది ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే ముక్కలన్నిటికీ ఈవెన్గా పడుతుంది. లేదంటే ఉప్పు కరిగిందో లేతే కారం ఎక్కువైందో ఒక్కొక్క ముక్కకు అలా ఉంటుంది. అలా కాకుండా అన్నీ ఒకేసారి ముందు నూనెలో వేయించుకొని ముక్కలు వేసేసి అది కూడా బాగా పట్టేదాకా తిప్పుకుంటే చాలు. ఓకే, బాయ్.